అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశం కానుంది. కాగా ఈసారి బడ్జెట్ గత ఏడాది కంటే 30 అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇందులో మెట్రో రైల్ రెండో విడత మూసీ పునరుద్ధీకరణకు అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుండి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి తేజ? లక్ష్మి, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అంటే మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఉభయ సభలు కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాలకు ఉభయ సభలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. తొలుతగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బడ్జెట్ కి దేనికి ఏ అంశాలకు ఎంతెంత కేటాయించాలి అనేటువంటి దానిపైన ఇప్పటికే కేబినెట్ కూడా చర్చించినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం మెట్రో టేక్ ఓవర్ కి సంబంధించినటువంటి అంశం చాలా ప్రధానంగా హైలైట్ కాబోతుంది. అయితే ఈ ఎల్ఎన్టీ నుంచి ఇప్పటికే మెట్రో రెండో ఫేజ్ పనులు కూడా పూర్తి చేయాలనుకుంటున్నారంటే రెండో ఫేజ్ పనులు ప్రారంభించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎల్ఎన్టీ దగ్గర నుంచి పూర్తిగా గవర్నమెంట్ అనేటువంటిది టేక్ ఓవర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశం పైన అయితే మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఆర్థిక భారం ఉంది. ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. వాటితో పాటు వాటన్నిటికీ కూడా అంతేకాకుండా ఇటు పెన్షనర్లకు సంబంధించి ఎవరైతే రిటైర్ ఉద్యోగులు ఉన్నారో వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రస్తుతం వాటన్నిటి కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఎందుకంటే నిధులు కొరత ఉండటం వల్ల ఈ విధంగా పెండింగ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో మరి వీటన్నిటితో ఇప్పుడు ఈ మెట్రో రైల్ టేక్ ఓవర్ చేస్తే అది అదనపు భారంగా ప్రభుత్వానికి మారుతుందా అనేటువంటి అంశం పైన కూడా కొంత పునరాలోచన చేసేటువంటి అవకాశం అసెంబ్లీ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి ఈ మూసీ పునరుద్ధరీకరణ అంటే ఈ పునరుద్ధరీకరణ అందులో భాగంగా ఇప్పటికే ఆ మూసీ పరివాహక ప్రాంతం దగ్గర ఉన్నటువంటి నివాసిత ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నివాసితులందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. దీనిపైన ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకు పట్టడానికి అయితే సిద్ధమవుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ గత ఏడాదికి ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఈ ఏడాది ఒక 20 నుంచి 30% అదనంగా ఉండబోతుంది. అంటే గత ఏడాది 3,04,000 కోట్ల వరకు ఉంటే ఇప్పుడు అది మరికొంత ఒక 30% పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదనంగా బడ్జెట్ ను గత ఏడాది కంటే 30% అదనంగా బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి అన్నట్లుగానే చాలా ప్రధానమైనటువంటి అంశాలే చర్చకు రాబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తేజ.